ఆనాటి కాలాన ఉరుగల్లును కాకతీయులు వేలేటి కాలాన ప్రతాపరుద్రుడు చక్రవర్తి తుండెను. ఈశాన్య ప్రాంతంలో బండాని వంశాన మేడిరాజు అను సామంతరాజు రాజ్యమేలుతుండే. అంతలోనే కరువు కాటకాలతోని అల్లాడుతుండెను ఆ అడవి ప్రాంతము. ఆదివాసులంతా పరమశివునికి కరువు తీర్చమని మొరపెట్టుకున్నారు. ఆలిపిల్లలి ఆకలి తీర్చగా అడవి బాటట్టింద్రు. ఆకోయ రాజులు అత్తనాపు అడవిలో పుట్ట మీద బిడ్డ ములుల మధ్య పసిడి బొమ్మలెవల దేవతలలాగానే కనిపించే వండకు గూడానికి తెచ్చి బారసాల చేసి సమ్మక్క అంటూ పేరు పెట్టినారు. గూడెం పెద్దయిన మేడిరాజుకు ఇద్దరు భార్యలు పిల్లలు లేరు. సమ్మక్క తల్లిని పెంచుకున్నారు. అంతేసి పెరిగి పెద్దగాయ చేతి స్పర్శతోనే మహిమలు కలుగు. ఆకుపసరతోనే రోగాలు మాయం. మేడి రాజు ఆ ఇద్దరు భార్యలకు పిల్లలయ్యారు. రాయి బండాన్ని రాజు చందమేలది రాజు పెదపోరిరాలు దేవ కందకవాదికి ఐదుగురు పిల్లలు. సరళమ్మ కుమ్మలమ్మ ముయ్యలమ్మ మాన్యుడు గండగుద్దలి చందనేని రాజు అండ బోయిరాలు దేవ కనకావతికి ఐదుగురు పిల్లలు. నాగులమ్మ ఉయ్యాల బాలుడు బాలకుమారుడు కాసలనాయుడు పోతుమన్నేడి కర్ర. ఇద్దరు భార్యల పిల్లలతో ఇల్లంత కలకలాడుతూ ఉన్నది. సమ్మక్క తల్లికి పెళ్లి చేయనికి తల్లిదండ్రులు కలిసి తూర్పు రాజెల్లి వరుణ్ణి చూశారు. అందగాడు ఎంతో యోగుడు తనని సనపగాని వంశపగిరిద్దరాజుని చూసి పెళ్లి ముహూర్తాలను కుదిరించుకున్నారు. మాఘ శుద్ధ పౌర్ణానికి పెద్దలతో కలిసి పెట్టుకొని వచ్చారు. రాగానే సమ్మక్క చెల్లెల్ని అడిగింది, నీకు నచ్చిందాని నాగులమ్మ నమ్మనంటే పగిడిద్దరాజు అందానికి మైమరిసి నాగులమ్మ లేనిపోనివన్నీ చెప్పింది. సమ్మక్క మనసు విరిసింది. చెల్లి మాట నమ్ముకొని పెళ్లి వద్దు అంటూ సమ్మక్క చెప్పింది నాగులమ్మతోని. పెళ్లి కుదిరించారు. కొత్తపల్లి దగ్గర పాలెం గ్రామాన బూరుగు చెట్టు కింద పెళ్లి మండపమచే పెళ్లిలో పగిడిద్దరాజును చూసిన సమ్మక్క అందంగా మెరిసెటి రాజును చూసింది. తన చెల్లి నాగులమ్మ చేసిన మోసానికి నిలువెల్లా రగిలింది. పీటల మీద సవతుల కొట్లాట మొదలయ్యింది. కలహాలో సమ్మక్క ఎండుకడో జారిపోయి పగిడిద్దరాజు కన్ను బొమ్మకు తగిలి రక్త సిక్తమాయే. అప్పటి నుండి పగిడిద్దరాజును ఒంటి కందు ఆయవిసినట్టున్నారు. కుల పెద్దలిద్దరికి పెళ్లి చేసినారు. సీటికి మాటకి సవతుల పోరుతో పుట్టింటికి వచ్చింది సమ్మక్క. కొన్నాళ్ళు సమ్మక్క సంతానం సారక్క కలిగింది. నాగులమ్మకేమో ముయ్యన్న జంపన్న ఇద్దరు కుమారులు. సమ్మక్క పుట్టిల్లు బయ్యక్క వేట పుట్టింటి పేరు చందవంశీయులు. బంధాని గోత్రము. పుట్టింటికి వస్తే నచ్చ చెప్పి వాళ్ళు అత్తింటికి పంపేది. వర్షాలు లేక రాజ్యన కరువచ్చే. పన్ను కట్టమని ప్రతాపరుద్రుడు వర్మాన పంపెను.
యుద్ధములో పగిడి దల్చంపన్న గోవిందరాజులు ఒరిగిండ్రు దొంగ దెబ్బతోని తల్లి దిడ్డలను వెన్నుపోటు పొడిచే రక్తము సంకైన భూమి మీద పడకుండా పోయండి ప్రాణంగా మమ్మకు చేరిండు తినకు మగల నిలయమనిల నరిసిండు దినదే పులను పూల పొల్లలో నెలసిండు ఆది శక్తులే అందరినీ కాస్తుండ్రి మేడారం కుళతూగే మహాపుణ్య క్షేత్రమాయే